మహామహిమగల రాజా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇంతవరకు కూడా తండ్రి 5 మాటలు చెప్పిన నీ బిడ్డలందరికీ కూడా నాయన నీ ఎడంతల ఆత్మశక్తినిచ్చి మాట్లాడించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభా 6వ మాట నేను మాట్లాడుతూ వివరిస్తూ ఉండగా నేను నీ యొక్క ఆత్మ సహాయము నాకు కావాలి అయ్యా. నన్ను మరుగుపరచండి, నా మానవ స్వరాన్ని మరుగుపరచండి. నీ దివ్యమైన స్వరంతో నీ బిడ్డలతో నైనా నీవు మాట్లాడమని వేడుకొనిచున్నాను అయ్యా. నువ్వు మాట్లాడితే ప్రభా సమస్తమును సరిచేయబడుతుంది. నీవు మాట్లాడితే ప్రభా అనేక మర్మములు ప్రభా బిడ్డలకు తెలియచెప్పబడతాయి. కాబట్టి మీరు మాత్రమే మాట్లాడండి. మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్య శక్తిగల నామంలో, శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి ప్రార్థన చేసి వేడుకొంచున్నాను ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నప్పుడు, యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చెరకను పుచ్చుకొని, ఎప్పుడిచ్చారు ఆ చెరక అనంటే ఆయన దాహం అని అన్నప్పుడు ఆ చిరకను ఇచ్చారు. అది చిరక అనగంటే చేదుతో కలిపిన ఒక ద్రావకం. ఆయన దాహం అని అనగానే దాన్ని అందించారు. ఏమండి, మనం ఎవరైనా దాహం అని అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇస్తాం. కానీ సృష్టిని చేసిన దేవుడు, సమస్తాన్ని మన కొరకు చేసిన దేవుడు, మనము బలి అవ్వాల్సిన ఆ బలి అర్పణని దేవుడే బలి అర్పణ చేశాడు. తానే మరి గొర్రె పిల్లగా మన మధ్యకి వచ్చాడు. వచ్చి మనము చెందించాల్సిన ఆ మరణము, మనము అనుభవించాల్సిన ఆ మరణము తానే అనుభవించాడు. ఏమండి, మనము పొందవలసిన శిక్షను ఆయన పొందడానికి వచ్చాడు. కానీ అటువంటి ప్రభు అంటే ఆత్మదాహం కొరకు మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి మరి శరీరమైన దాహం కొరకు మనం మాట్లాడుకున్నట్టయితే మనకి మేలు చేసిన వాళ్ళకి తిరుగు మేలు చేయాలి కదా. ఒకవేళ మనం మేలు చేయకపోయినప్పటికీ కూడా మేలు చేయమని చెప్పిన దేవుడు నా దేవుడు. కాబట్టి ఆయన దాహం అని అడిగినప్పుడు వెంటనే దాహానికి ఇవ్వాలి, నీరు ఇవ్వాలి. కానీ నీరు ఇవ్వలేదు, చిరకనిచ్చారట. ఆ చిరకని పుచ్చుకున్న తరువాత అది అక్కడ అంటున్నాడు ఆయన, అప్పటికి సమస్తమును సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించుకున్నాడని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అయితే 6వ మాటగా సమాప్తమైనదని చెప్తున్న ఈ మాటగా కాదు, పలుకులా కాదు, బిగ్గరగా చెప్తున్నాడు ఆయన. సమాప్తమైనది ఏమంటున్నాడు? సమాప్తమైనదని కేక వేస్తున్నాడు, గట్టిగా చెప్తూ ఉన్నాడు ఆయన సమాప్తమైనది అని. అయితే ఆ కేక ఎప్పుడు వస్తుంది, అటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది అనంటే, ఏ పని అయితే మనకి అప్పచెప్తారో ఆ పని మనం సక్రమంగా చేసి అప్పగించినప్పుడు దాని మీద విజయంతో మనము గట్టిగా బిగ్గరగా కేక వేసి చెప్తాం. హిప్ హిప్ హురే, నేను కనుగొన్నాను, నేను చేసేసాను, దీన్ని ఫినిష్ చేస్తాను అన్న మాట ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే అది సాధించేశారో అప్పుడు వస్తుంది విజయంతో కూడిన ఆనందం, గర్వంతో కూడిన ఆనందం. ఏమండి, అక్కడ మహా ఘన విజయం చేశాడు ఆయన. దేని మీద విజయం చేశాడు? పాపము మీద విజయాన్ని చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు ఆయన. మనకు కూడా ఆ విజయాన్ని అప్పగించాడు, అంటగట్టాడు ఆయన. లేదంటే మరణానికి అప్పగించబడేవారం. కానీ అలా అప్పగించబడకుండా ఆయనే మన ప్లేస్లో ఆ యొక్క శాపాన్ని పొందుకున్నాడు. పాపము లేని ఆయన పాపిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే మనము పొందాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన పొందుకున్న విజయము మనకు కూడా ఇచ్చాడు. మనల్ని కూడా ఆయన అంటున్నాడు, మీరు కూడా ఘనత పొందుకోవాలి, ఈ మరణం మీద విజయం పొందుకోవాలి. ఎప్పుడు వస్తుంది అంటే, ఎలా అయితే పరిశుద్ధుడైన దేవుడు మరి ఆ యొక్క పాపం మీద విజయాన్ని అంటే ఈ లోకం మీద ఘనతను సాధించాడో, అటువంటి ఘనతను మనం కూడా ఎప్పుడు సాధించాలి? ఓ మాట చెప్తాను ఇక్కడ. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించాడు. మనం పూర్తిగా ఏమీ బయటపడలేదు పాపంకు, కానీ ఆయన మాదిరి చూపించాడు. మనం ఎలా బ్రతకాలో, ఎలాగా
భూమి మీద బ్రతకకూడదు, పరిశుద్ధాత్మ సహాయం ఎలా పొందుకోవాలో, దేవాది దేవుని యొక్క కృప ఎలా పొందుకోవాలో, మరి తండ్రి ఆయనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనినంతటిని కూడా ఆయన ముగించి చెప్తూ ఉన్న మాట ఏంటంటే సమాప్తమైనది. అదే మామూలు మాట ఏం కాదండి, అదేమీ మామూలు మాట కాదు. ఇది ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే అలనాడు ఏదేను తోట దగ్గర నుంచి, బెత్లెహేము పశువుల పాక దగ్గర నుంచి, తర్వాత గొల్గోతా మెట్ట వరకు కూడా ప్రభు అన్నీ కూడా అనుభవించాడు. అనుభవించి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఏమండి, పాపం నుండి విడిపించబడ్డ మాటలేమీ కాదు. దేవుడు మనల్ని చేసినప్పుడు మనం అందరము కూడా యథార్థవంతులుగానే ఆయన మనల్ని పుట్టించాడట. కానీ మనము వివిధ రకమైన వాటి చేత కల్పన కథల వైపుకు మొగ్గు చూపి, ఏమంటే దేని కిందకైతే మనం వెళ్ళకూడదో దాని కిందే మన బుర్ర అప్పగించేసాం. ఈ సృష్టిని చేసిన దేవుడు మనల్ని ఏలవని చెప్తే మనం ఏం చేస్తామనంటే మనం ఒకటి సృష్టించుకొని దాని కిందకి వెళ్ళిపోయి నన్నేలు అంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితో. అయితే ఇక్కడ మనం చెప్పుకొని మాట ఏంటి అని అంటే, ఏమండి, సిలువ మీద దేవుడు పలికిన, యేసు క్రీస్తు ప్రభు పలికిన మాట సమాప్తమైనది. 6వ మాటగా మనము చెప్పుకుంటున్నాం. ఓ మాట చూద్దాం. సమాప్తమైనదని ఎందుకు అంటున్నాం? ఎందుకు ఆ మాట ఆయన సమాప్తమైనదని చెప్తూ ఉన్నాడు? ఏం చేస్తే సమాప్తమైంది? ఏ పని సమాప్తమైంది? ఏ కార్యం సమాప్తమైంది అని ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే ఒకసారి మనం చూసుకుందాం. ఆయన ఎందు నిమిత్తమైతే, మరి ఏ పని నిమిత్తమైతే ఇక్కడికి వచ్చాడో మనము వాక్యానుసారంగా తెలుసుకుందాం. ఏమండి, వాక్యం చెప్పుకుంటూ ముందుకు వెళదాం. ఆ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మనకి అర్థమవుతుంది, ఎందుకైనా అయితే ఆయన ఎక్కడికి వచ్చాడు. అయితే ప్రభు ఏం సమాప్తం చేస్తున్నాడో చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం, అలాగే 43వ వచనం చూస్తూ ఉన్నప్పుడు, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము 43వ వచనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటాడు, పేదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడిపించుటకును, గుడ్డి వారికి చూపు ఇవ్వడానికి, కలుగు అని ప్రకటించడానికి, నలిగిన వారికి విడిపించడానికి, ప్రభువు హితవస్త్రము ప్రకటించడానికి ఆయన నన్ను పంపినాడు. దేని పంపించాడట? ఆయన బేదలకు సువార్తను ప్రకటించడానికి. ఏంటా బేదతనం? వస్త్రం లేకపోతే వచ్చే బేదతనం కాదు, కూడు లేకపోతే వచ్చే బేదతనం కాదు, వాక్యములో అనుసరణ లేకపోవడం చేత వచ్చిన బేదతనం. అంటే వాక్యంలో ఉన్న గొప్పతనం వారు తెలుసుకోలేకపోవడం చేత, దేవాది దేవుని యొక్క రాకడను వారు తెలుసుకోకపోవడం చేత, ప్రభు మన దగ్గరికి వచ్చి ప్రాణార్పణం ఎందుకు చేస్తాడో ఇంకా తెలుసుకోవడం చేత, మరి అటువంటి వాళ్ళ యొక్క కన్నులు అంధత్వం కలుగట చేత మరి వారికి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. అంటే అటువంటి భేదతనం కలిగిన వారికి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. చెరలోనున్న వారిని విడిపించడానికి. ఏంటా చెర? పాపమనే చెర. భూమి మీద సమస్త మానవాళి కూడా పాపంతో నింపబడ్డారు. అందుకే అంటున్నాడు, భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఏమని? భూమి మీద ఎవడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా. చూస్తున్నాడటైనా ఉంటాడేమో అని, కానీ ఎక్కడ కూడా అటువంటి వాడే కనిపించట్లేదట. మరలా ఏం చేస్తున్నాడనంటే, అటువంటి చెరలోనున్న వారిని విడిపించడానికి వచ్చాడు. పాపపు అనే చెరని విడిపించి చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క రాజ్య సువార్తను, రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా ప్రవచనం అండి. పేదలకు సువార్తను ప్రకటించుటకు, చెరలోనున్న వారిని విడిపించుటకు, గుడ్డివారి కన్నులు బాగు చేయడానికి, ప్రభు యొక్క హితవస్త్రము ప్రకటించడానికి, ఇవన్నీ కూడా ప్రవచనం. ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టక ముందే ప్రవచింపబడిన మాటలు పరిశుద్ధాత్మని సహాయం చేత సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుని యొక్క ఉద్దేశము చొప్పున తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచించిన మాటలు అయినా ప్రవచన నెరవేర్పు కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, జీవము లేని మనకి జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. జీవము లేని మనకు
జీవాన్ని సమృద్ధిగా అంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మన మధ్యకి వచ్చాడు. ఆయన జీవము గల దేవుడు, సత్యవంతుడు. ఏమండి, అందుకని చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఎవడైనా తండ్రి దగ్గరికి రావాలంటే మీకు వేరే షార్ట్ కట్లు ఏమి కూడా లేవు. నేను రహదారిని, నా మీద మాత్రమే మీరు రావాలి, నన్ను అనుసరించే రావాలి. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ప్రస్తుత కాలంలో ఎలాంటి చీకటి పరిస్థితుల్లో మనం ఉన్నామనంటే మార్గాన్ని కాస్త మతం చేసేసారండి. ఏమంటున్నారు? మార్గం కాస్త క్రైస్తవ మతం అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవ మార్గం ఇదంతే, క్రీస్తు యొక్క మార్గం ఇది. ఆ మార్గాన్ని కాస్త వాళ్ళు ఏం చేశారంటే మతంగా మార్చేశారు. అందుకని ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. మమ్మల్ని, మా యొక్క జనాంగాన్ని వీడు మార్చేస్తాడు. కాబట్టి రేపు మరి హైకోర్టులో వేసినటువంటి అప్పీల్ కానీ ఒకవేళ అది ఓకే అయినట్టయితే మరి క్రైస్తవులకి ఏమవుతుంది? బలం చేకూరిపోతుంది. కాబట్టి క్రైస్తవుడు అన్నవాడు మన దగ్గర అణిగిమెణిగి, మేము 80% ఉన్నాము, వాళ్ళు 20% ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన దగ్గర అణిగిమెణిగి ఉండాలి. అటువంటి స్థితిని విడిపించడానికి ఆయన హైకోర్టులో వేశాడు. కానీ ఆయన అది వాదించకముందే 16వ తారీఖున వాదించాలి, వాదించకముందు ఆయన్ని చంపేశారు. ఆయన కాకపోతే దేవుడు ఇంకొకరిని ఎత్తుతాడు, ఆ యొక్క కార్యమైన నెరవేర్చుకుంటాడు. కానీ మనమైతే భూమి మీద ఉండగానే రక్షింపబడిన మనము, రక్షణ లేని బిడ్డలు కూడా మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఆ తండ్రి యొక్క రొమ్మున ఆనుకొని కూర్చోవాలి అని అంటే, దేవుడిచ్చే నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుణ్ణి యేసు క్రీస్తనే మార్గంలోనే మనము నడవాలి. వేరే ఏమీ లేదండి. ఏమైనా ఉందేమో చూపించండి అక్కడ భూమి మీద, ఏమన్నా ఏమాత్రము కూడా లేదు. అందుకని జీవము లేని మనకు ఆయన ఏమి ఇస్తాకొచ్చాడట? జీవము సమృద్ధిగా ఇవ్వడానికి. 10:10 యోహాను సువార్త 10:10 మాట చెప్తున్నాడు. అని సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏమంటున్నాడు? దానికి ఏమాత్రమో డోకా లేదు. ఆయన నిశ్చయముగా అనగానే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. మళ్ళా 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు అక్కడ అంటాడు, అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు భూమి మీద ప్రత్యక్షమాయను అని అన్నది. ఏంటంట? అపవాది క్రియలు? ఎప్పుడైతే క్రీస్తుకు మనము మరి ఆయన వైపు ఆకర్షింపబడతామో అపవాది కూడా అంతే వేగంగా దాని వైపుకు మనం లాగడానికి. అందుకని కదా మరి ఏదైనా వనంలో అంటది, ఇది నిజమా? అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునితో మహిమలో ఉన్నారు వాళ్ళు కదండి. వస్త్రాలు లేవు, కానీ మహిమ వస్త్రాల చేత కప్పబడి ఉన్నారు. అంటే దేవుని యొక్క మహిమ వాళ్ళు ఆవరించున్న ఆ సమయంలో సాతాను వెళ్ళి ఏమంటుంది? ఇది నిజమా అంటే అనుమానం అనే ఆత్మను అక్కడ వాళ్ళ దగ్గర బయలుపరిచింది, అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే మరి బలహీనమైన స్త్రీ కాస్త ఏమైపోయింది? ఇప్పుడు ఆ మాట విని బలహీనతగా ఉన్న ఆ స్త్రీ మరి ఆ యొక్క సాతాను మాట విని వెంటనే పడిపోయింది. తానే కాదు, తన భర్త కూడా దేవుని యొక్క మాటకు లోబడక దానిని విస్మరించడం మనకు అక్కడ కనబడుతుంది. అందుకే చెప్తున్నాడు, అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళా లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం చూసుకున్నట్టయితే, నేను భూమి మీదకి అగ్ని వేయ వచ్చి తిని అంటున్నాడు. ఏమంటున్నాడు? భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. నేను సమాధానం ఇవ్వడానికి వచ్చాను అనుకుంటున్నారేమో. కాదు, అగ్ని వేయడానికి. ఏంటి అగ్ని అంటే? పరిశుద్ధాత్మ అనే అగ్ని మీ మీద ఉంచాను. మీరకు ముందు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. ఏమండి? దాని కొరికే ప్రభు మన మధ్యకి ఆయన పంపించాడట. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని చేత మనందరము కూడా అగ్నిలో కాల్చబడాలి. శరీరం దహించదండి, దీనికి ఆత్మ మాత్రమే దహించబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని అనే ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము దహించబడినప్పుడు ఆత్మ ఖచ్చితంగా మరి పరిపక్వతను సంతరించుకుంటుంది. అందు నిమిత్తమే దేవాతి దేవుడు మరి ఈ భూమి మీదకి వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చూస్తే అక్కడ అంటాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను. ఏంటా సత్యం? పిలాతు అంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటే సత్యం అనగా ఏమి అంటాడు పిలాతు. అంటాడు, సత్యం అనగా ఏమి అనగానే నేనే సత్యాన్ని అన్నాడు ఆయన. ఎప్పుడైతే మనం అసత్యం అనే దాంట్లో బ్రతుకుతున్నాం,
సత్యాన్ని అన్వేషించినప్పుడు సత్యాన్ని అంటే దేవాది దేవుడే మనకు సత్య స్వరూపి. సత్యం అనగా ఆయన ఒక రూపమే చూపిస్తే అది దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే సత్య స్వరూపి. ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో మనం సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఎలా వెళ్తాం? సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి మనము వెళతాం. ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఏంటో సత్యం అంటే ఈ లోకం శాస్త్రం కాదు, నీకు పరలోక రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది. నువ్వు ఎంతకాలం ఉన్నా ఇక్కడ యాత్రికుడివి, పరదేశుడివే. కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మరి ప్రాణంతో ఉండగానే అది సాధ్యపడుతుంది. కాబట్టి సత్యము నువ్వు తెలుసుకుంటే సర్వసత్యంలోనికి నువ్వు నడిపించబడతావని అది చెప్పడానికే దేవుడు ఈ భూమి మీదకి సాక్షిగా వచ్చాడట. తర్వాత యోహాను సువార్త 1:29 చూడండి. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఏంటంట? లోక పాపమును మోసుకొని పోయే దేవునికి ఇదే అంతిమ లక్ష్యం అండి. ఇదే అంతిమ లక్ష్యం. ఏంటంట? లోకమంతా కూడా పాపంతో చెరపట్టేశాడు అపవాదుడు. అపవాది ఏం చేస్తున్నాడు? చెర పట్టేశాడు. ఆ చెర నుండి విడిపించడానికే దేవాది దేవుడు వచ్చాడు. మరి ప్రతి ఒక్క మనిషిని ఆయన చూస్తూ ఉన్నప్పుడు వాడు ఎలా ఉన్నాడనంటే పాప పంకిలముగా ఉన్నాడు. ఆ పాపానంతా కూడా ఆయన వీపు మీద మోసుకొని వెళ్ళిపోవడానికి ప్రభు మన దగ్గరికి వచ్చాడు. లేదా పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి మనందరము కూడా మరణమునకు పాత్రలము. అంటే దేవుడు సృజించిన ప్రతి మానవుడు కూడా అక్కడ పాప పంకులంగా కనబడతా ఉన్నాడు దేవుని దృష్టికి. ఎందుకనంటే యథార్థంగానే పుట్టించాడు. కానీ రాను వాడు ఏం చేస్తాడంటే వివిధ తంత్రములను కల్పించుకొని వాడి యథార్థమైన జీవితం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు మలినం అయిపోయింది, పాప పంకిలము అయిపోయింది. కాబట్టి ఆ పాపాన్ని మోసుకుని వెళ్ళడానికి దేవాది దేవుడు మన మధ్యకు వచ్చాడు. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు అంటున్నాడు. ఏం నశించిపోయింది? దేవునితో ఉన్న సంబంధము మనుషులో నశించిపోయింది. కాబట్టి అందుకని లోకంలోకి పరిగెడతా ఉన్నాడు మానవుడు. లోకం ఎలా ఉంది? చక్కగా కాంతివంతంగా మెరుగుట్లు గొలిపే విధంగా ఎటువంటి కష్టం లేకుండా ఆకర్షిస్తూ ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు మనిషి పరిగెడతా ఉన్నాడు. ఆ పరిగెడుతున్న వాడికి దేవుని భయం ఏమాత్రము కూడా లేదు. వాడు ఆత్మ ఏమైపోయిందంటే అంటే ఏమాత్రము కూడా వాడు దేవుని యొక్క భయము లేనే లేదు. అందుకని నశించిపోతున్న ఆత్మను వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు అని అంటున్నాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూసుకున్నట్టయితే అక్కడ అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయడకే ఆయన వచ్చెను. అంతేకాకుండా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుకున్నటకు భూమి మీదకైనా వచ్చాడు. అయితే ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఏంటంట? అనేకులకు ప్రతిగా ఆయన ఏం చేస్తున్నాడు? విమోచన క్రయధనముగా మరి తనను తాను అప్పగించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే సర్వ మానవాళి యొక్క పాపము పరిహరించాలి అని అంటే అది కేవలము మరి నిందలేని నిరపరాధి యొక్క రక్తము నిబంధన చేయడం ద్వారానే అది విడిపించబడుతుంది. కనుక ఇక్కడ చెప్తాడు చూడండి, మరి దేవుడు ఒక మరణ శాసనాన్ని మనకి రాశాడు. ఎక్కడ రాశాడు? అది దేవుడు ఆయన మరణ శాసనాన్ని రాశాడు. ఏంటో మరణ శాసనం ఎక్కడ ఉంది అని అంటే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఇది నువ్వు అయితే మంచి చెడులు తెలివినిచ్చు, వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చిపోతావయ్యా అంటున్నాడు. ఏమన్నాడైనా? అది తినొద్దు, తింటే చచ్చిపోతావు అని ఏం చేశాడు ఆయన? ఆజ్ఞాపించాడు. రిక్వెస్ట్ చేయలేదు, తినొద్దు, తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు ఆయన, ఆజ్ఞాపించాడు. కానీ వీళ్ళు ఏం చేశారనంటే ఏది చెయ్యొద్దంటే మనిషి యొక్క సహజ గుణం ఏంటి తెలుసా? మనం ఏది వద్దంటే వాడు అదే చేస్తాడు. అలా చేసే మరణాన్ని తెచ్చుకున్నాడు. మరి అక్కడ చస్తావని దేవుడు మరణ శాసనాన్ని రాసేసి ఇచ్చేసాడు. ఏం చేశాడు? నువ్వు దినమున నిశ్చయంగా, దానికి ఏమాత్రం నువ్వు డోకా లేదు, ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఆ రీతిగా మరణ శాస్త్రము రాశాడు. కానీ రాసిన దేవుడు ఎలాంటి వాడు? జాలి కలిగిన దేవుడు.
జాలి కలిగిన దేవుడు. అందుకని మరి మొదటిసారి మరి భూమి మీద జనాలందరినీ తుడిపి పెట్టినప్పుడు ఆయనకి వారి మీద జాలి పుట్టంటాడు. నరుడు వేసుగలగానే బాల్యం ఉండేవాడి ఆలోచన చెడ్డది, వాడు మారడు. మరి ఎవరు మారాలి? నేనే మారాలి. ఎవరు మారాలట? మనిషి మారడు. మరి ఎవరు మారాలి? దేవుడే మారాలి. ఆయనే మారాడు. అందుకని మరి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చే ఆ పాపాన్ని, ఆ పాపం వల్ల వచ్చిన జీతము మరణాన్ని ఆయన మనం అనుభవించాలని అనుకోవట్లా. ఏమనుకుంటున్నాడు? ఆయన అనుకున్నాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16 చెప్తాడు. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16 ఒకసారి చూసినట్టయితే, మరణ శాసనము ఎక్కడ ఉండను అక్కడ మరణ శాసనము రాసిన వారి యొక్క మరణము అవశ్యం. అంటే జరిగి తీరాలి. రాసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి ఎక్కడ చేయాలి దాన్ని? అప్పుడు దాన్ని ఎలా మార్చాలి? ఆయనే మార్చాలి. ఆ మరణ శాస్త్రం ఎవరైతే రాస్తారో వాడు చస్తేనే ఆ మరణముకి ఒక విలువ వస్తుందట. ఆ మరణానికి ఒక ఘనత వస్తుందట. అందుకని అంటున్నాడు, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము అంటున్నాడు. ఓ మాట చెప్తాను ఇక్కడ. మన పిల్లలకి మనం విల్లు రాసామనుకుందాం. ఏమండి? ఒక విల్లు రాసాం. మనకున్న యావదాస్తిని ఒక విల్లు రాసేసి వాళ్ళకి దాచి ఉంచాం. అది మనం బతుకున్నంతకాలం ఏమాత్రము కూడా చెల్లుబాటు కాదు. ఏమంటాం? ఏదైనా నా తదనంతరం అని రాస్తాం. ఏమంటాం? నా తర్వాత అని అంటాం. అంటే నా తర్వాత ఎప్పుడవుతుంది? అది నేనుండగా చెల్లుబాటు అవ్వదు. మరి ఎప్పుడవుతుంది? నేను చనిపోతేనే అది వాళ్ళకి సంక్రమిస్తుంది. అంటే విల్లు రాసిన వాడికి మరి ఆడు చనిపోతేనే అది అనుభవించడానికి తన బిడ్డలు అర్హులు. అలాగే మరణ శాసనము రాసిన వాని మరణము అయితేనే గనుక అప్పుడు ఆ మరణానికి ఏదైతే మరి దోషం ఉన్నదో ఆ దోషమంతా కూడా కొట్టివేయబడుతుంది. ఎప్పుడు? ఆ మరణ శాసనము రాసిన వాడు మరణిస్తేనే. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16 చెప్తూ ఉన్నాడు, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. అంటే ఖచ్చితంగా జరిగి తీరాలి. అలాగే అంటున్నాడు 1 తిమోతి 5:15 చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను అంటే కానీ పాపాన్ని రక్షించడానికి రాలేదండి ఆయన. ఎలా వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. మనిషి మరి జన్మతః పాపే. వాడు మరణించే వరకు కూడా పాపిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. వాడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి. మరి ప్రభు ఎలా అయితే ఉన్నాడో అలాగే మనము కూడా ఉండాలి. నేనుండే స్థలంలో మీరు ఉండాలి. అదే ఆయన ఆశ. అందుకే వాటి నుండి దేని నుంచి అయితే మరి మనం పట్టబడ్డామో దాని నుండి రక్షించడానికి, ఆ పాపం నుంచి రక్షించడానికి క్రీస్తు యేసు మరి లోకంలోనికి వచ్చాడు. అలాగే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మన పాపములు తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయను. ఏమండి? మన పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయను అని వ్రాయబడి ఉంది. అయితే ఇంకో మాట చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా ఏమైతే మరి దేవునికి ఇవ్వబడ్డాయో, ఏమైతే మన వాక్యం రెఫరెన్స్ చెప్పుకుంటూ ఉన్నామో, ఈ వాక్య రెఫరెన్స్ అన్నీ కూడా మరి దేవాతి దేవుని యొక్క మరి సమాప్తం అనే మాటలో ఇమిడి ఉన్నవి. ఇవన్నీ కూడా చెప్పాడు, ఆయన ఆచరించాడు, చెప్పాడు, ఆయన పాటించాడు. వాటన్నిటినీ కూడా సమాప్తము అయినదని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సమాప్తమైనది అంటున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అంటే ఇంకా ఆయన ప్రాణము అప్పగించుకునే ముందు చెప్తున్నాడు, అయ్యా నేను ఫినిష్ చేశాను అంటున్నాడు. అంటున్నాడు, తండ్రి దీన్ని ఫినిష్ చేశాను. అందుకని మాటకు ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఏ క్రై ఆఫ్ ద విక్టరీ అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రై ఆఫ్ ద విక్టరీ. ఏమండి? విజయం. అదంతా కూడా విజయమే. దేని మీద విజయం? పాపం మీద విజయం పొందుకున్నాడు. అలాగే మనకు కూడా పాపం నుండి విముక్తినిచ్చాడు, మరి విడిపించాడు. తర్వాత మళ్ళా ఒక మాట అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. అయితే గిన్నెలో ఏముంది? ఇంకో మాట అంటాడు, నేను పొందవలసిన బాప్తిస్మము ఇంకొకటి ఉంది. బాప్తిస్మము మనము నీళ్ళలో తీసుకుంటాం. ఏమండి? అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మము ఇంకొకటి ఉంది అని చెప్తున్నాడు. ఏంటి ఆ బాప్తిస్మము? ఆ గిన్నెలో ఉన్నది ఏంటి అని అంటే సర్వమానవాళి యొక్క పాపం అందులో ఉంచబడి ఉన్నది. అలాగే జబదయ్ కుమారులు ఉంటారు. ఏమంటే సలోము యొక్క కుమారులు వాళ్ళిద్దరు.
అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అంటది, అయ్యా నువ్వు నీ యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు నా ఇద్దరు బిడ్డలకి నీ పక్కన చోటి అంటే ఆయన అంటాడు, నేను తాగే గిన్నెలోని మీరు తాగుతారా, నేను పొందుకోవాల్సిన బాప్తిసం మీరు పొందుకుంటారా అని అడిగితే వాళ్ళు అంటారు, అదేదో సాధారణమైన మాట అనుకుని అయ్యా ఈజీగా తాగేస్తాం, అదేదో పెప్సీయో కోలాయో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది లోకాన్ని రక్షించడానికి, లోకంలో ఉన్న పాపాన్నంతా తీసివేయాలంటే అదేం మాటలు కాదండి, అది కేవలం ఒక మాట కాదు, అది మహాకార్యం. ఏమండి, మహాకార్యం. ఆ మహాకార్యాన్ని దేవుడు చేయడానికి ఆ గిన్నెలోనిదే తాగడానికైనా సిద్ధపడి. అందుకే అంటున్నాడు దేవుని దగ్గర, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించంటే దేవుడు ఏమన్నాడు, తీసే అంట్లా, తొలగించన్న మాట చెప్పట్లా, అది ఆయన తాగడం ఆయనకి ఇష్టం. ఏమండి, నువ్వు నేను చనిపోకుండా ఆయన మాత్రమే తన యొక్క కుమారుడు చనిపోవడానికి మాత్రమే ఆయన అంగీకరించాడు. నువ్వు నేను చనిపోవాలంటే మన యొక్క జీవితం మాత్రము కూడా సరిపోదు. అయితే ఇక్కడ మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, యేసు క్రీస్తు ప్రభు మరి లోకానికి వచ్చాడు మన యొక్క పాపములను మోసుకొని పోవడానికి, మనకి విమోచన ఇవ్వడానికి, మన యొక్క చెరను ఆయన చెరగా పట్టుకొని పోవడానికి, మనకి శాంతిని అనుగ్రహించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడని మనం ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పుకున్నాం. అయితే ప్రభువుకి ఒక లక్ష్యం ఉంది. ఏమండి, ప్రభువుకి ఒక లక్ష్యం ఉంది భూమి మీద తానే రావడానికి. అంటే తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క ఉన్నతమైన సింహాసనం మీద భూమి మీద, ఆ ఉన్నతమైన సింహాసనం నుండి భూమి మీద రావడానికి ఆయనకు ఒక లక్ష్యం ఉంది. ఏమండి, ఆ లక్ష్యంతోనే ఆయన పుట్టాడు, ఆ లక్ష్యంతో పరిచయం చేశాడు, ఆ లక్ష్యంతో ఆయన బ్రతికాడు, ఆ లక్ష్యంతో సిలువ మాను మీద మరణించాడు, ఆ లక్ష్యంతో ఆయన మరలా పునరుత్థానుడై లేచాడు. కానీ మరి మనమైతే ఎటువంటి లక్ష్యము లేకుండా బ్రతికేస్తున్నాం. మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? పౌలు గారు చెప్తాడు, నేను పరుగు పెట్టాను, ఆ పరుగు తుదముట్టించాను, నా కొరకు ఏముంది, పందెపు రంగంలో ఆయన పరిగెత్తాడట. ఆ రంగంలో అనేకమైన శోధనలు వచ్చాయి, అట్లా జయించాడు, ముందుకు వెళ్ళాడు. గొప్పగా చెప్తున్నాడు ఏమనంటే, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది, అది పొందుకోవడానికి అర్హత సాధించేశాను. మరి మీ బ్రతికేంటి? క్వశ్చన్ వేస్తున్నాడు పౌలు గారు. మరి మీరు ఎలా ఉన్నారు? పందెపు రంగం ముందు ఈ జీవనయానం అంతా కూడా పందెపు రంగమే. ఆ రంగంలో మనం ఎలా ఉండాలి? పరుగు పందెంలో ఓపిగా పరిగెత్తే తరము మనకి ఉండాలి. అయితే ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, ఫిలిప్పీ పత్రిక 7వ అధ్యాయము అండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, 7 నుంచి 11 వచనాల వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. ఆయన మరణమగునంతగా ఎలా ఉన్నాడట? ఆయన మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు. ఇవన్నీ కూడా సమాప్తం చేశాడు ప్రభు శిలువలో. ఏమండి, ఆ సమాప్తము చేసినప్పుడు అంటున్నాడు విజయంతో, ఘన విజయంతో ఆయన అంటున్నాడు సమాప్తమైనదని దగ్గరగా చెప్తూ ఉన్నాడు. ఆ మాట చెప్తూ ఉన్నప్పుడట అక్కడ ఆలయపు తెర నడిమికి చినిగిపోయిందంట. బైబిల్ గ్రంథంలో ఆ మాట వ్రాయబడి, ఎప్పుడైతే సమాప్తమైనదన్న మాట ఆయన పలికి మరి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో అక్కడ ఆలయపు తెర 2గా చీలిపోయిందట. ఎందుకు చీలింది అని అంటే, అప్పటి వరకు కూడా మరి మన యాజకులు ఎవరైతే ఉన్నారో పాత నిబంధన గ్రంథంలో మనము చేసిన పాపముల నిమిత్తము, అంటే జనులు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి పరిహారం చేయడానికి మరి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, సంవత్సరానికి ఒక్కమారే ఆ పరిశుద్ధాల్లో ఆలయంలోనికి లోపలికి వెళ్ళి మన పాపం కొరకు, మనం చేసిన పాపం కొరకు క్షమాపణగా ఆ యొక్క బలి పశువును వధించి ఆ రక్తాన్ని ఏం చేసేవాడు? పరిశుద్ధ స్థలంలో అర్పించేవాడు. అయితే ఇప్పుడు ప్రధాన యాజకుడని యేసు ఏం చేస్తున్నాడంటే, ఆయనే బలి పశువుగా మార్చబడ్డాడు. బలి పశువుగా మారి ఆయనే తన యొక్క స్వరక్తాన్ని మోసుకొని వెళ్తున్నాడు. ఆలోచన చేసుకోండి ఒకసారి. ఏమన్నా, ఆయనే తన రక్తాన్ని మోసుకొని వెళుతూ ఉన్నాడు. ఎందుకు? తండ్రికి మనకి ఎప్పుడు తెగిపోయింది సంబంధం? ఆదిలో తెగిపోయింది. ఎప్పుడు? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరి యొక్క సంబంధం అనేది తెగిపోయింది. మరి ఆ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించడానికి మరి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన పని, మరి తండ్రి ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని మరి 33.5 సంవత్సరాల ఆయన జీవిత కాలంలో మరి ఏనాడు కూడా ఆయన యొక్క లక్ష్యాన్ని అయినా మర్చిపోలేదు.
మర్చిపోలేదు ప్రియ సహోదరి సహోదరుడు. ఆయన భూమి మీద ఉన్నంత కాలం కూడా తండ్రి యొక్క రాజ్య సువార్తను రక్షణ సువార్తగా ప్రకటించి రక్షణ లేని మనకి ఆయన రక్షణ కల్పించి పాపం నుండి విడిపించి మరి మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేయడానికి ఇష్టపడి వచ్చాడు. అందుకే ఆయన కూడా ఆ యొక్క లక్ష్యంతో మన మధ్య తిరిగాడు. తండ్రి యొక్క మరి ఉద్దేశాన్ని మనకు బయలుపరిచాడు. అందుకని ఈ సత్యాన్ని తెలుసుకున్నట్టయితే మీరు సర్వసత్యంలోనికి మీరు నడిపించబడతారు. ఇంకా ఎవరైతే తెలుసుకోలేదో మందమతులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకనంటే మనకి సువార్త భారం అనేది ఒకటి ఆయన పెట్టాడు. ఆయన పని ఆయన చేస్తాడు కనుకనే సమాప్తమైనదన్నమాట చెప్తున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము కూడా ఒకానొక సమయాన అయ్యా సమాప్తమైనది, నీవు నాకు అప్పగించిన పనిని నేను కూడా సమాప్తం చేస్తాను. ఇదిగో దేవా, నన్ను సువార్తను ప్రకటించమన్నావు, సర్వజనులకు సువార్తను ప్రకటించమన్నావు. నీవు చేసిన నీ కొరకు నేను ఎన్ని ఆత్మలను సిద్ధపరిచించానయ్యా, ఇదిగో నా పనిని నేను సమాప్తం చేసేసానని దగ్గరగా మనము కూడా చెప్పేవారిగా ఉండాలి. అయితే మరి సమయం అయిపోయిందని నేను త్వరగా చెప్పుకుంటా వెళ్ళిపోయాను. నా యొక్క సబ్జెక్ట్ ఏకంగా 45 నిమిషాలు పడుతుంది. మరి కేవలం నేను 20 నిమిషాల్లోనే ముగించాను. ఎందుకనంటే నా తర్వాత మరి 7వ మాటకు కూడా నేను అవకాశం ఇవ్వాలి. ఆల్రెడీ దగ్గర 3 అయిపోయింది అండ్ క్షమించండి. అయితే మరి దేవాతి దేవుడు మరి తాను చేసి తలపెట్టిన కార్యాన్ని మరి పరిపూర్ణం చేసి దేవాతి దేవునికి చెప్పాడు సమాప్తమైనది అని. అలాగే మనం కూడా మనకి దేవుడు ఏ భారాన్ని అయితే అప్పగించాడో ఆ యొక్క భారాన్ని మరి మనము కూడా పూర్తి చేసి దేవుని దగ్గర మనము కూడా బలా నమ్మకమైన వారి వలె అనిపించుకోవాలి. మంచి దాసులుగా మనము కొనియాడబడాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ఆయన వినికిడిలో జ్ఞాపకం చేసుకున్నాం.